హల్లెలూయా. అందరూ రెడీగా ఉన్నారు వాక్యం వినటానికి? మనందరికీ తెలిసిన అంశం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దేని గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం? చెప్పాలి అందరూ. దేని గురించి? ఫెయిత్ గురించి, విశ్వాసం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మన క్రైస్తవ జీవితానికి ఒక ఆధారం లేకపోతే ఒక మూలమైన అంశం అంతే అంటారా? ఎంతమందికి దేవుని మీద విశ్వాసం ఉంది? ఎంతమంది దేవుణ్ణి నమ్ముతా ఉన్నారు? ఎంతమంది దేవుణ్ణి నమ్మారు? సాధారణంగా మనము విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మేబీ మీరు బై బర్త్ క్రిస్టియన్స్ అయితే మీకు చిన్న వయసు నుండి ఈ పదాన్ని మీరు ఎక్కువగా వింటూ ఉంటారు, అవునా? ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు దేవుని మీద శ్వాసం ఉంచరా అల్ప విశ్వాసి అంటే. బైబిల్లో చూసినప్పుడు కొంతమందిని దేవుడు యేసుప్రభువు వారు చూసి గొప్ప విశ్వాసం అన్నాడు, గ్రేట్ ఫెయిత్ అన్నాడు. కొంతమందిని చూసి అల్ప విశ్వాసులు అన్నారు. కొంతమందిని చూసి ఫెయిత్లెస్ అండ్ పర్వర్స్ జనరేషన్ అన్నాడు, విశ్వాసం లేని చెడ్డ తరం వారలారా అన్నాడు, అవునా? సో అనాయింటింగ్, ఫెయిత్, ఇంకా ఇవన్నీ ఏంటంటే అభిషేకము, విశ్వాసం, ఇవన్నీ ఏంటంటే క్రైస్తవ జీవితంలో మూలమైనటువంటి అంశాలు. సో నేను టచ్ చేస్తుంది కూడా బేసిక్సే, చాలా ఎక్కడో వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళి చెప్తున్నాను అనుకోమాకండి. కాబట్టి అభిషేకంలో ఏంటంటే మనం కొన్ని డైమెన్షన్స్ మనం చూసాం, కొన్ని కోణాలు మనం చూసాం. కానీ ఆ కోణాలన్నీ కూడా ఎక్కడున్నాయి? మన లోపల ఉన్న క్రీస్తులోనే ఉన్నాయి. ఈవెన్ విశ్వాసం కూడా ఎక్కడుంది? మన లోపలే ఉంది. కానీ విశ్వాసంలో మనము సమయం గడిచే కొద్దీ మనం ఎదుగుతూ ఉంటాం. హల్లెలూయా. ఉదాహరణకి నీకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, మీ ఇద్దరికి పరిచయం అయ్యి 5 సంవత్సరాలు అయింది. మీ కొంతవరకు కొన్ని విషయాలు అతని గురించి నువ్వు తెలుసుకొని ఉంటావు. ఇంకొక 10 సంవత్సరాలు అయితే ఇంకా లోతుగా అతన్ని నువ్వు స్టడీ చేయగలుగుతావు. లోతుగా అతని కదలికల్ని, అతని వ్యవహార శైలిని, అతని భాషని, అతని పద్ధతులు, అతని ఆచారాలు అన్నిటిని కూడా నువ్వు క్యాప్చర్ చేయగలుగుతావు, అన్నిటిని కూడా నువ్వు గ్రహించగలుగుతావు. ఈవెన్ మన విశ్వాస జీవితం కూడా అంతే. దేవునితో నడిచే కొద్దీ మనం విశ్వాస అనుభవంలో మనం ఎదగటానికి మనం పిలువబడ్డాం. 10 సంవత్సరాల క్రితం నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నీ విశ్వాస అనుభవం ఎట్లా ఉందో అదే అనుభవాన్ని ఈరోజు నువ్వు కలిగి ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు కానీ విశ్వాస జీవితంలో నువ్వు ఎదగట్లేదు, లేకపోతే ముందుకెళ్ళట్లేదు అని అర్థం. ఒక చోట శిష్యులు ఏమడిగారు యేసుప్రభువు వారిని, మా విశ్వాసాన్ని వృద్ధిపరచమన్నారు. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నాడు? ఆయన మాట్లాడమని చెప్తా ఉన్నాడు, డిక్లేర్ చేయమని చెప్తా ఉన్నాడు. సో ఈరోజు దేని గురించి మాట్లాడబోతా ఉన్నానంటే ఫెయిత్ టు క్రియేట్, అంటే సృజనాత్మకమైన విశ్వాసం, లేకపోతే విశ్వాసం ద్వారా మనము ఈ భూమి మీద కొన్ని సృష్టించడానికి మనం పిలువబడ్డాం. విశ్వాసం ద్వారా ఈ భూమి మీద మనం కొన్ని చేయటానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. దేవుడు మంచివాడు. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? ఓకేనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనందరికి తెలిసిన భాగం, 3వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 11 and verse 3. అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాం. యాంప్లిఫైడ్ క్లాసిక్లో చదువుతా ఉన్నాను. బై ఫెయిత్ వి అండర్స్టాండ్ దట్ ద వరల్డ్స్ డ్యూరింగ్ ద సక్సెసివ్ ఏజెస్ వర్ ఫ్రేమ్డ్, fashioned, put in order and equipped for their intended purpose by the word of God, so that what we see was not made out of things which are visible. సో దృశ్యమైనవన్నీ కూడా కనబడేడు పదార్థం చే నిర్మింపబడలేదని విశ్వాసం ద్వారా మనము ఏం చేస్తున్నాం? గ్రహిస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క సృష్టిని మనం అర్థం చేసుకోవడానికి మనకేం కావాలంట? విశ్వాసం కావాలంట. విశ్వాసం ఉంటేనే కొన్నిటిని మనం అర్థం చేసుకోగలుగుతాం, విశ్వాసం ఉంటేనే కొన్నిటిని మనం గ్రహించగలుగుతాం. సో మీ అందరికీ తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్తాను, మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వాలి. ఓకే?
విశ్వాసం ఎలా వస్తుంది? అమ్మయ్య, గుర్తుపెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. ఏం వినటం వల్ల? క్రీస్తుని గురించిన మాట వినటం వల్ల. అంటే నువ్వు ఎక్కువ కాలం నుండి వాక్యం వింటున్నావంటే నీ విశ్వాసం ఆల్టుగెదర్ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉందని అర్థం. నీ హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు సరిగ్గా పెట్టుకుంటావో, నీ హృదయాన్ని ఎప్పుడైతే భద్రంగా చూసుకుంటావో, అలా చూసుకుంటా వాక్యాన్ని ఎప్పుడైతే మంచి హృదయంతో నువ్వు స్వీకరిస్తూ ఉంటావో, సమయం గడిచకుంది ఆటోమేటిక్గా నీ విశ్వాసం ఒక ఉన్నతమైన అనుభవంలో వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. విశ్వాసం అనేది ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం కాదు. ఈ అధ్యాయం మొదటి భాగంలో ఏముంది? మొదటి వర్షంలో ఉంది ఫెయిత్ ఈస్ నౌ ఫెయిత్ ఈస్. అంటే విశ్వాసం అనేది ఎప్పుడు? ఇప్పుడు, ప్రస్తుతం. హల్లెలూయా. గతంలో ఉన్న విశ్వాసంతో, అనుభవంతో మనం దేవుని కార్యాలను చూడగలుగుతామా? లేకపోతే ఇప్పుడు విశ్వాసం మనలో ప్రేరేపించబడినప్పుడు దేవుని కార్యాలు చూడగలుగుతామా? అందరూ చెప్పాలి. ఒక 10 సంవత్సరాల క్రితం నేను బాగా ప్రార్థన చేసుకునేవాడిని, బాగా వాక్యం ధ్యానించేవాడిని, దేవునితో మంచి సంబంధం కలిగే ఉండేవాడిని అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు దేవుని కార్యాలు చూడాలంటే, ఇప్పుడు నువ్వు దేవునితో నడవాలంటే, ఇప్పుడు నువ్వు దేవుని స్వరం వినాలంటే, ఇప్పుడు నువ్వు దేవుని ముఖాన్ని చూడాలంటే నీకేం కావాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి విశ్వాసం నీకు కావాలి. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తా ఉంది? దృశ్యమైనవన్నీ కూడా కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదని. ఎలా గ్రహిస్తా ఉన్నామంట? మనం చదువుకోవటం వల్ల దాన్ని గ్రహించట్ల, ఎవరైనా చెప్పటం వల్ల దాన్ని మనం గ్రహించట్ల. మనం దేవుని యందు విశ్వాసం ఉంచితేనే ఇవన్నీ కూడా ఆయన చేశాడని విశ్వాసం ద్వారా మనం గ్రహించగలుగుతాం. బై ఫెయిత్ వి అండర్స్టాండ్. సో ఆత్మీయ జీవితంలో చాలా విషయాలు మన తర్కానికి అర్థం కాకుండా ఉంటాయి, మన జ్ఞానేంద్రియాలకి అందనటువంటి స్థితిలో ఉంటాయి. కానీ వాటిని మనం ఎలా గ్రహించగలుగుతాం, ఎలా అర్థం చేసుకుంటామంటే క్రీస్తుని గురించిన మాట వినే కొలది విశ్వాసం అనేది మనలో కట్టబడినప్పుడు ఏం చేయగలుగుతాం? దేవుని యొక్క లోతైన మర్మాల్ని, లోతైన విషయాల్ని మనము విశ్వాసం ద్వారా గ్రహించగలుగుతాం. హల్లెలూయా. దేవుడు భూమి ఆకాశాలను ఎట్లా చేశాడు? మాట చొప్పున చేశాడు. అంటే దేవునికి విశ్వాసం ఉందంటారా? ఉందా లేదా? ఆయన మాట్లాడాడండి, భూమి కలుగునిగాక, ఆకాశం కలుగునిగాక, వెలుగు కలుగునిగాక అన్నాడు. ఆయన మాట్లాడినప్పుడు అందులో విశ్వాసం లేదనుకో, కలిగేదా? కలిగేది కాదు. ఒకసారి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. నెక్స్ట్ వచనం. చీకటి అగాధ జలము పైన దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉన్నాడంట. అప్పుడు దేవుడు ఏమన్నాడంట? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. అంటే విశ్వాసంతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అక్కడ ఏం జరుగుతూ ఉంది? సృష్టి ఆరంభించబడతా ఉంది, లేకపోతే సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా కలుగుతూ వచ్చింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవునిలో విశ్వాసం ఉందంటారా? లేదంటారా? యేసుప్రభు వారు ఇంకో చోట ఏమంటారు? హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. కేజీఏలో ఏముంటుంది? హ్యావ్ ద గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. దేవుని వంటి విశ్వాసం మీరు కలిగి ఉండండి అంటున్నాడు. అంటే దేవునికి విశ్వాసం ఉందంటారా? విశ్వాసం ఉంది. అంటే మనము కూడా విశ్వాసంలో వృద్ధి చెందితే దేవుని కార్యాలను చూడొచ్చు అంటారా? లేదా? ఓకే. ఇందాక మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చదివాం? దృశ్యమైనవన్నీ కూడా కనబడేడు పదార్థంచే నిర్మించబడలేదని మనము విశ్వాసం ద్వారా గ్రహించుకుంటున్నాం. అంటే ప్రతిదీ కూడా దేవుడు తన అనంతమైన జ్ఞానం చొప్పున అదృశ్య లోకంలో ప్రతిదీ ఆయన దాచుంచాడు. ఎవ్రీథింగ్ వాస్ ఫ్యాషన్డ్ ఇన్ ద ఇన్విజిబుల్ రెల్మ్. అదృశ్యమైన లోకంలో దేవుడు ప్రతిదీ కూడా దాచుంచాడు. ఎక్కడ దాచుంచాడు? అంటే మానవ కంటికి కనబడినటువంటి ప్రపంచం. సో శరీర పరిధి అనేది ఉంది, ఆత్మ పరిధి అనేది ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశాన్ని కాదు, ఆకాశములను. హెవెన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, హెవెన్ కాదు. దేవుడు ఏం చేశాడు? హెవెన్స్. అంటే ప్రతి హెవెన్ అదొక రెల్మ్, అదొక లోకం.
సో పౌలేమన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను 3వ ఆకాశానికి కొనిపోబడ్డాను అన్నాడు. అంటే 3rd హెవెన్కి నేను వెళ్ళాను అన్నాడు. దానికి మించి ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఎందుకని పౌలు గారు అక్కడ దాకా మాట్లాడాడు కాబట్టి మనకు అక్కడ తెలుసు. మేబీ దేవుడు ఇంకా నిన్ను ఇంకా పైకి తీసుకెళ్తే మంచిదే, కానీ దాంతో మనం అన్నీ ఉన్నాయని మనం చెప్పలేం. సరే, ఎన్ని గ్రహాలు ఉన్నాయి చెప్పండి? 9 ఉన్నాయా? మరి కొత్త కొత్తవి కనిపెడుతున్నారు కదా సైంటిస్టులు, అవునా? ఇంకా చూసేకుంది, ఇంకా కనపడతా ఉంటాయి. అలానే హెవెన్స్ ఉన్నాయి. తెలుగులో ఆకాశంలో అని ఇచ్చాడు. అంటే 1, 2, 3 అవి మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి దేవుని ప్రపంచంలో. ఇవన్నీ దేవుడు ఎక్కడ పెట్టాడు? అదృశ్య లోకంలో పెట్టాడు. ఇప్పుడు మనం ఉంటుంది దేని కింద? మొదటి ఆకాశం కింద. ఇంకొంచెం పైకి వెళ్తే ఏమొస్తుంది? 2వ ఆకాశం వస్తుంది. దాని పైకి వెళ్తే 3వ ఆకాశం వస్తుంది. దాని పైకి వెళ్ళాలంటే బకెట్ తన్నాలి. దాని గురించి నేను మాట్లాడలేదు. సో నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను అన్నమాట, అవునా? అంటే ప్రతి ఆకాశము, ప్రతి హెవెన్ కూడా అందులో ఏముంటుంది అంటే దేవుని యొక్క గ్లోరీ ఉంటుంది, దేవుని యొక్క మహిమ ఉంటుంది. ఇంకో హెవెన్కి వెళ్ళినప్పుడు ఇంకో రకమైన మహిమ ఉంటుంది, ఇంకొక హెవెన్కి వెళ్ళినప్పుడు ఇంకో రకమైన మహిమ ఉంటుంది. అర్రే, ఈ వచనాన్ని నేను ఎట్లా మిస్ అయ్యానని అనుకుంటున్నారు కొంతమంది, అవునా? ఓకే, అంటే విశ్వాసం ఏం చేస్తుందంటే ఏదైతే అదృశ్య లోకంలో ఉందో దాన్ని దృశ్యంగా వచ్చేటట్టు చేయగలుగుతుంది. హల్లెలూయా. దేవుని కార్యాలన్నీ కూడా వాక్యం ఏం చెప్తుంది? సమాప్తమైనవి. హల్లెలూయా. మన జీవితంలో జరగాల్సిన దేవుని కార్యాలన్నీ కూడా సమాప్తమైనవి. ఆయన సిలువలో ఏమన్నాడు? సమస్తము సమాప్తమైంది అన్నాడు. అంటే మన జీవితంలో జరగాల్సిన కార్యాలు, మనం చూడాల్సిన ఆశీర్వాదాలు, మనం చూడాల్సిన ఆత్మీయ ఎదుగుదల, మనం చూడాల్సిన అభిషేకం, మనం చూడాల్సిన కృప అన్నీ కూడా దేవుని దృష్టిలో ఏమైనాయి? సమాప్తమైనవి, ఫినిష్ అయిపోయినాయి, కంప్లీటెడ్. ఎప్పుడైతే మనం విశ్వాసంలో ఎదుగుతామో దేవుడు ఏదైతే సంపూర్ణం చేశాడో ఆ అదృశ్య లోకంలోకి మనం చూడగలిగి వాటిని మన భూమి మీద తీసుకొని మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. అంటే దేవుడు మన స్వస్థతని ఆయన సంపూర్ణం చేశాడా లేదా? చేశాడు. కానీ కొన్నిసార్లు మన దేహంలో అది కనబడదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించి దేవుని ఆత్మతో నువ్వు నడుస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే ఆ స్వస్థత ఎలా జరగబోతుందో ఆయన నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. కానీ స్వస్థతను ఆయన ఎప్పుడు అనుగ్రహించాడు? ఆయన సిలువలో సమాప్తం చేసినప్పుడే అందరికీ ఆయన స్వస్థతను అనుగ్రహించాడు. కానీ ఈరోజు ఆ స్వస్థత గురించిన ప్రత్యక్షత అదృశ్య లోకంలో నుండి లేకపోతే మర్మమై ఉన్న దేవుని వాక్యంలో నుండి నువ్వు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? నీకు స్వస్థత కలుగుతా ఉంది. కానీ నీ స్వస్థత ఎప్పుడు జరిగిపోయింది? 2000 సంవత్సరాల క్రితమే సిలువలో జరిగిపోయింది. హల్లెలూయా. అంటే ప్రతిదీ కూడా ఎక్కడుంది? అదృశ్య లోకంలో ఉంది, ఇన్విజిబుల్ వరల్డ్లో ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తికి విశ్వాసం ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాడంటే అదృశ్య లోకంలో దేవుడు తనకేం దాచుంచాడో చూడగలుగుతాడు. చూసి దాన్ని ఏం చేయగలుగుతాడు? ఇక్కడ మాట్లాడి దాని యొక్క మేనిఫెస్టేషన్ చూడగలుగుతాడు, దాని యొక్క క్రియా రూపకాన్ని చూడగలుగుతాడు. హల్లెలూయా. మన జీవితంలో గొప్ప కార్యాలు చూడాలనుకుంటున్నాను. కొంతమంది ప్రయత్నం చేసి 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 అలసిపోయారు. కొంతమంది కొన్ని కార్యాలు చూశారు. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? మనం ఎప్పుడు కూడా గొప్ప కార్యాలు చూడాలని దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు మన లైఫ్ని అలా సూపర్ న్యాచురల్గా ఆయన డిజైన్ చేశాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనకి దేవుని కార్యాలు జరగట్లేదంటే ఈ భూమి మీద మనకి ఎవరికి జరగట్లేదు అనుకుంటా. మనకు కనపడపోతే ఇంకెవరికి కనపడకూడదు అనుకుంటాం. లేదు లేదు, ఎవరి విశ్వాసం అయితే సజీవంగా ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ దేవుని కార్యాలను చూస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం ఏం చేస్తూ ఉంది? అదృశ్య లోకంలో ఉన్న విషయాల్ని దృశ్యమైన లోకంలోకి తీసుకొని వస్తూ ఉంది. ఈరోజు నేను దేని గురించి మాట్లాడుతాం? విశ్వాసం ద్వారా మనం కొన్ని వాటిని సృష్టించటానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తుంది? లేని వాటిని ఉన్నట్టుగా చేయగలదు, ఉన్న సమస్యల్ని లేనట్టుగా చేయగలదు.
యేసుప్రభు వారి విశ్వాసం గురించి మాట్లాడుతా శిష్యులతో ఆయన ఏమన్నాడు, ఎవడైనను ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేమని తన హృదయమందు సందేహించగా చెప్తే అంట, తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. అంతేనా? అంటే విశ్వాసము వృద్ధి పొందాలంటే ప్రతిసారి మనం ఏం చేయాలి, మన హృదయంలో దేవుని వాక్యాన్ని నమ్మి దాన్ని మన నోటితో మనం మాట్లాడటం ప్రారంభించాలి. విశ్వాసం ఎదగటానికి అదొక్కటే ప్రిన్సిపల్, అదొక్కటే నియమం. నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటే అది పనిచేయదు. అంటే ప్రతిరోజు ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించి దాన్ని మాట్లాడుతూ ఉంటామో, దాన్ని మన పరిస్థితుల్లోకి డిక్లేర్ చేస్తూ ఉంటామో, మన విశ్వాసం ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది గ్రో అవుతుంది, అది వృద్ధి చెందుతూ ఉంది. మన విశ్వాసం ఎదిగే కొంది మన లైఫ్లో వచ్చే ప్రతి సమస్యని మనం జయించగలుగుతాం. హల్లెలూయా. మన విశ్వాసంలో ఎదిగే కొంది దేవుని యొక్క లోతైన విషయాన్ని మనం గ్రహించగలుగుతాం, దేవునితో ఇంకా ఎక్కువగా మనం నడవగలుగుతాం, దేవుని మంచితనాన్ని ఇంకా ఎక్కువ మనం అనుభవించగలుగుతాం. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు మన లైఫ్ని ఆయన అలా డిజైన్ చేశాడండి, అలా రూపించాడు, మనం జయించిన వారిగా జీవించాలని. అంటే ఈ భూమి మీద వచ్చే ప్రతి సమస్యకి దేవుని వద్ద పరిష్కారం ఉందా లేదా? మీరెందుకు అన్ని సమస్యల గురించి చెప్తా ఉంటారు ఎప్పుడు? మరి దేవుని దగ్గర పరిష్కారం ఉందా లేదా? ఉంది. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో ఎదుగుతావో, అదృశ్య లోకంలో ఏముందో, లేకపోతే ఆ సమస్యకి పరిష్కారం ఏముందో దేవుడు చూపిస్తాడు. ఆ పరిష్కారాన్ని నువ్వు డిక్లేర్ చేసినప్పుడు, నీ నోటితో నువ్వు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఆ సమస్య తొలగిపోతా ఉంది. దానికి ఒక వ్యక్తి క్యాన్సర్ ఉందనుకున్నా, అందరు డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాడు, ఏమీ వర్కౌట్ అవ్వట్లా, ఏమీ పని జరగట్లా. కానీ తను ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుడు తనని స్వస్థపరిచాడన్న విశ్వాసాన్ని తనలో వృద్ధి పొందించుకుంటాడో, ఇప్పుడు ఏమవుతుంది, తను మాట్లాడినప్పుడు తగిన సమయంలో ఆ క్యాన్సర్ అనేది తన దేహాన్ని వదిలి వెళ్ళిపోతా ఉంది. హల్లెలూయా. విశ్వాసం ఇలానే పనిచేస్తుందండి. ఊరికే నేను నమ్ముతున్నాను, ఐ బిలీవ్ అంటే ఏం జరగదు. తర్వాత నువ్వు నమ్ముతున్నావు అంటే దాని అర్థం ఏంటి, దేవునితో సహవాసం కలిగి దేవునితో నడుస్తున్నావు అని అర్థం. అబ్రహాం దేవుని నమ్మేనంటే అబ్రహాం గుడి చేసుకొని ఒక మూల కూర్చొని రోజు మారియో గేమ్ ఆడుకోవట్లే ఫోన్లో, లేకపోతే రోజు యూట్యూబ్లో ఏదేదో చూసుకోవట్లే. అబ్రహాం ఏం చేస్తున్నాడు, దేవుని నమ్మాడంటే దేవునితో నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజులో చాలా మంది ఎట్లా ఉన్నాయంటే, నేను నమ్ముతున్నాను మంచి ఉద్యోగం వచ్చిద్దని, నేను నమ్ముతున్నాను మంచి అమ్మాయి దొరికిద్దని. సరే, ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడదాం. పాస్టర్ గారు అంటే మీరు టైటిల్ పెట్టారు ఫెయిత్ టు క్రియేట్, విశ్వాసం. దాని అర్థం ఏంటి? విశ్వాసం ద్వారా నువ్వు దేన్నైనా సృష్టించవచ్చు. మీరు అటు విద్యానగర్ అటు సైడ్ వెళ్ళారనుకో, అక్కడ ఒక హోటల్ కనపడుతుంది, వెల్కమ్ హోటల్ అని. చూసారు ఎప్పుడైనా? బాగుంటుంది కదా. ఒకసారి లోపలికి వెళ్ళండి. పాస్టర్ గారు ఈరోజు చెప్పారు, విశ్వాసం ద్వారా దేన్నైనా తీసుకోవచ్చు, దేన్నైనా క్రియేట్ చేయొచ్చు. నువ్వు వెళ్ళి దాన్ని చూడగానే నీకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకోవాలంటే చాలా మందికి డౌట్స్ వస్తాయి, అవునా? వెళ్ళి చూడంగానే నీకు మంచిగా అనిపించింది కాబట్టి నువ్వు తీసుకోవాలనుకోవటం దాన్ని విశ్వాసం అనరు. చాలామంది ఎలా అంటే, విశ్వాసం గురించి మాట్లాడాము, దేవుడు ఏదైనా చేస్తాడని మాట్లాడామని చెప్పి సూర్యుడిని చంద్రుడిని కూడా జేబులో వేసుకోవాలని చూస్తారు. వాక్యంలో ఉంది కదండి, మీరు ఏది అడిగినా ఇస్తా అన్నాడు. ఇస్తాడే కూడా దేవుడు. మనం అడిగేది ఎలా ఉంటుందంటే, ఎలా ఉండాలో చెప్తున్నాను చూడండి. ఎప్పుడైతే మనం దేవునితో నడుస్తూ ఉంటామో, వాక్యపు వెలుగు మన లోపలికి వస్తూ ఉంటుందో, ఆ వెలుగుని బట్టి మనం ఏమి అడగాలో మనం నేర్చుకుంటాం. అంటే మన విశ్వాసం వృద్ధి చెందుతుంది కాబట్టి, దేవుని వెలుగులో మనం నడుస్తున్నాం కాబట్టి, దేవుడు ఏం చేస్తాడు, ఇది నీది, నువ్వు ఇక్కడ దాకా అడగొచ్చు, నువ్వు ఇక్కడ దాకా చేయొచ్చు అని దేవుడు నీకు స్పెసిఫిక్గా ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. కొంతమంది కొంచెమే ఉంటుంది విశ్వాసం. రేపొద్దున ఎవరన్నా పెన్ ఇస్తారన్నా కూడా వాళ్ళు నమ్మలేరు.
కొంతమందికి ఇంకొంచెం పెద్దగా ఉంటుంది విశ్వాసం, దేవునితో నడిచి 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 ఓకే ఏం లేకుండా ఆ బిల్డింగ్ కడతాన్నా వాళ్ళు ఈజీగా నమ్మగలుగుతారు. ఇద్దరికి వ్యత్యాసం ఏంటి? దేవుడు ఈ వ్యక్తి చేసి ఈ వ్యక్తి చేయట్లేదా? కాదు. ఈ వ్యక్తి ఏం చేశాడు? విశ్వాసాన్ని అభ్యాసంలో పెట్టాడు. ప్రతి చిన్న విషయం మీద నుండి దేవుని మీద ఆధారపడటం ప్రారంభించి ఇప్పుడు ఏం చేశాడు? పెద్ద వాటి దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? విశ్వాసం ద్వారా మనం ఏం చేయబోతా ఉన్నాం? కొన్ని మనం సృష్టించబోతా ఉన్నాం. అందరూ ఆ మాట చెప్తారు, విశ్వాసం ద్వారా నేను ఈ భూమి మీద కొన్ని సృష్టించబోతా ఉన్నాను. కొన్ని కార్యాలు జరగబోతా ఉన్నాయి. కొన్ని కార్యాలు దేవుడు నా ద్వారా చేయబోతా ఉన్నాడు. నమ్ముతున్నారా? ఒకసారి హల్లెలూయా చెప్తారు దేవునికి. సో సాధారణంగా మనం చూస్తే వాక్యం వినేకుంది కొన్నిసార్లు మన ఆలోచన శక్తి పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మీరు ఆశీర్వాదం గురించి విన్నారనుకో, చాలా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం ఈరోజు. ఒక మంచిగా ప్రయత్నం చేద్దాం. ఓకే, మీరు ఒక చిన్న గుడిసె కట్టుకోవాలనుకున్నారు. ఒక బెడ్రూము, రెల్లు. ఒకప్పుడు కూలర్స్కి వేసేవాళ్ళు కదా, అది. ఇక్కడికి వచ్చారు, మీరు వాక్యం వింటున్నారు. ఇప్పుడు వాక్యం వినగానే నెక్స్ట్ మీకేమనిపిస్తుంది? చెప్పాలి ప్రాక్టికల్గా. అదే ఎంత భయపడుతున్నారు ఏంటండి? మీ అసలు విశ్వాసం లేదా మీకు? ఎక్కడి నుంచి వస్తే మా డూప్లెక్స్ హౌస్లో కనీసం చెప్పడానికి కూడా. కొంతమందికి ఎంత భయం అంటే దేవుడు వాళ్ళకి ఏదైనా ఇచ్చాడు అనుకో, పక్కనోడు ఎప్పుడు అడుగుతాడా అని భయం. దానివల్ల కొన్ని పొందుకోలేకపోతున్నాం మనం. ఆలోచించండి. దేవుడు నీకు బెంజ్ కారు ఇచ్చాడు అనుకో, రేపు పొద్దున్న మీ ఫ్రెండ్ అడుగుతాడు పక్కన ఏదో ఊరు వేసుకెళ్ళటానికి, వాడికి ఏం సమాధానం చెప్పాలి? నీకు భయం ముందు. దేవుడు ₹1,00,00,000 ఇచ్చాడు అనుకో, చుట్టాలు ఎవరు అడుగుతారో తెలియదు. కొన్నిసార్లు అవి మనల్ని ఆపేస్తున్నాయేమో. సోలోగా నువ్వే మనగాడివి, నువ్వే చక్రవర్తివి. సో ఇప్పుడు వాక్యం వినేకుంది. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఓకే, ఈ గుడిసె నాకు వద్దు, వినపడాలి, చెప్పాలి, గట్టిగా చెప్పాలి. డూప్లెక్స్ దాకా వచ్చింది విశ్వాసం, వేసుకోవాలనిపిస్తుంది. వాక్య అనుభవంలో నుండి అది నీకు రావాలి. నాకు ఆశ పుట్టింది, నేను ఆ హోటల్ తీసుకుంటానంటే అది విశ్వాసం కాదు, అది నీ ఆశ. కానీ నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని వెలుగును నువ్వు చూస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నేను కుమారుడిని అయితే నేను వారసుని. వెలుగొచ్చేకుంది దేవుడు నీకేమేమి అనుగ్రహించాడో అవన్నీ నీకు బయలుపరుస్తూ ఉంటాడు. అవి ఆల్రెడీ నీకు బయలుపరిచిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు చూసేకుంది గొప్ప వాటిని అడగగలుగుతావు, గొప్ప వాటి కోసం నువ్వు నమ్మగలుగుతావు. ఇదంతా ఒక ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది, ఒక ప్రక్రియలో జరుగుతూ ఉంటుంది. నువ్వు దాన్ని స్కిప్ చేసి ఈరోజు నాకు అది కావాలంటే దాని విశ్వాసం అనరు. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే ఒక పెద్ద డూప్లెక్స్ హౌస్ కట్టుకోవటం అందులో తప్పేమన్నా ఉందా? లేదు. కానీ దాన్ని తీసుకోవడానికి కావాల్సిన విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన స్వరాన్ని వినే వ్యక్తిగా ఉండి ఆయన ఆత్మ నడిపింపులో జీవించే వ్యక్తిగా ఉంటే నీకు ప్రతిదీ సాధ్యమవుతుంది. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? నీ విశ్వాసం వృద్ధి పొందినప్పుడు, ఒక స్థానానికి వచ్చినప్పుడు, అరే ఐటీసీ హోటల్ చాలా చిన్నదిరా నువ్వు అడిగేది అంటాడు దేవుడు. దానికి మించింది నేను నీకు ఇస్తానంటాడు. ఎందుకని? విశ్వాసం ద్వారా నువ్వు ఇప్పుడు గ్రహిస్తా ఉన్నావు. అదృశ్య లోకంలో దేవుడు అన్నీ దాచుంచాడు. సృష్టించబడిన ప్రతిదీ కూడా కనబడినటువంటి ఆ లోకంలో నుండి వచ్చింది. ఇప్పుడు నాకు విశ్వాసం ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తా ఉన్నాను? దేవునితో సహవాసం కలిగి ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాను? దేవుడు నాకేం కలిగి ఉన్నాడో వాటిని చూసి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడేకుంది అవి కలగటం, అవి జరగటం, అవి ప్రారంభమవుతూ ఉంటాయి. హల్లెలూయా. కొంతమంది అడుగుతూ ఉంటారు, దేవుడు ఎందుకంటే కార్యాలు చేయట్లేదని. సరే, ఇంకొక ప్రశ్న, దేవుడు ఎప్పుడు కార్యాలు చేస్తాడంటారా? ఈరోజు నేను రాకెట్ లాగా దూసుకొని వెళ్ళట్లా, కింద 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 వస్తున్నా కొంతమందిని పట్టుకోవడానికి. దేవుడు ఎప్పుడు కార్యాలు చేస్తాడంటారా? మరి కొన్నిసార్లు ఏం జరగనట్టు ఉంటుంది కదా మనకి.
ఆన్సర్ నా దగ్గర కూడా లేదు. కానీ నేను నమ్ముతాను వ్యక్తిగతంగా దేవుడు ఎప్పుడు కార్యాలు చేస్తాడు. మేబీ కొంతమంది జరగకపోవచ్చు, నాకైతే జరుగుతాయని నేను నమ్ముతానండి. హల్లెలూయా. నమ్మాలంతే. మేబీ ఆ కార్యం జరగడం డిలే అయిందా? దేవుడి విశ్వాసంలో నీకు కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఆయన నేర్పిస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు ఆయన హృదయాన్ని ఎక్కువ తెలుసుకుంటూ ఉంటావు. ఇంకా నీ లోపల ఉన్న ప్రతి ప్రశ్నకి ఆయన జవాబు ఇవ్వటం మొదలు పెడతాడు. కానీ విశ్వాసంలో నువ్వు వృద్ధి పొందావా, కార్యాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఫెయిత్ ఓపెన్స్ అన్లిమిటెడ్ బ్రేక్ త్రూస్ ఇన్ యువర్ లైఫ్. విశ్వాసం అనేది అపరిమితమైన బ్రేక్ త్రూస్ని నీ లైఫ్లోకి తీసుకొని వస్తుంది. అంటే అద్భుతం వెంబడి అద్భుతం, ఆశ్చర్యకార్యం వెంబడి ఆశ్చర్యకార్యం, స్వస్థత వెంబడి స్వస్థత, అద్భుతం వెంబడి అద్భుతం, కార్యాలు వెంబడి కార్యాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. జరగాలి అంతే. నీ విశ్వాసం సజీవంగా ఉంటే ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. అందుకని విశ్వాసాన్ని ప్రేరేపించే వాటిని మనం వినాలి. విశ్వాసహీనులు మాట్లాడే మాటలు మనం లోపలికి తీసుకోకూడదు. విశ్వాస సంబంధం కానివి మనం చూడకూడదు. విశ్వాస సంబంధం కానివి మనం ధ్యానించకూడదు. అవి ధ్యానించినప్పుడు ఏమవుతుంది, మన లోపల ఉన్న మండిన కొంచెం విశ్వాసాన్ని కూడా అవి పూర్తిగా ఆర్పేస్తూ ఉంటాయి. యూనిట్ టు స్టర్ అప్ యువర్ ఫెయిత్. పక్కన చెప్తాను, నీ విశ్వాసాన్ని ప్రతిరోజు పురికొల్పుకోవటం నేర్చుకోవాలి, మండించుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు, ఆటోమేటిక్గా చిన్న చిన్న విషయాల నుండి పెద్ద పెద్ద విషయాల వరకు దేవుణ్ణి నమ్మగలగటం నువ్వు ప్రారంభిస్తావు. అప్పుడు నువ్వు అనుకున్న డూప్లెక్స్ హౌస్ కట్టినా నువ్వు నమ్మగలుగుతావు, దేవుడు దయ వల్ల 1 సంవత్సరంలో మొత్తం తీర్చిపడేస్తానంటావు. అంటే ఏమైంది, సంవత్సరాల తరబడి ఏమైంది, నీ విశ్వాసం పెరుగుతా పెరుగుతా వృద్ధి చెందుతా నువ్వు దేవునితో నడుస్తా ఆ అనుభవంలోకి నువ్వు వచ్చావు. హల్లెలూయా. నీ పక్కన చెప్పండి, నీ విశ్వాసం ఎప్పుడు వృద్ధి చెందాలి కానీ తగ్గుతున్న స్థాయిలో ఉండకూడదు. వృద్ధి చెందాలంటే ప్రతిరోజు దేవుని మాట మీద నువ్వు దృష్టి పెట్టాలి. హల్లెలూయా. సరే, విశ్వాసం ద్వారా మనం కొన్ని సృష్టించవచ్చు లేకపోతే కొన్ని చేయొచ్చు అని మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. విశ్వాసం ద్వారా నువ్వు దేన్నైనా క్రియేట్ చేయాలంటే విశ్వాస అనుభవం అనేది దాన్ని నువ్వు పొదుగుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. హల్లెలూయా. ఒకసారి ఇర్మియా అనేటువంటి ప్రవక్త జీవితంలో ఒక విషయం జరుగుతూ ఉంది, చూద్దాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. అంటే ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటుని, అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకల్లో మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. ఇక్కడ ఇర్మియా అనేటువంటి ప్రవక్తను మనం చూస్తూ ఉన్నాం. సో ఇజ్రాయెల్ దేశం మీద అతను ప్రవక్తగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్ బబులోనీయుల కింద చెరలో ఉన్నారు. సో ఈ టైంలో ఏం జరుగుతూ ఉందంటే, ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు ఆ దేశంలో. దేవుడు తనకిచ్చిన వాక్కుని ప్రజల జీవితంలోకి విడుదల చేస్తూ ఉన్నాడు. ఈ స్పెసిఫిక్ భాగం ఇది మనం చదువుతా ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, యూదా గురించి ఇర్మియా కొన్ని విషయాలు ప్రవచించాడు. యూదా ఎట్లా నాశనంలోకి వెళ్ళబోతా ఉందో, వారు దేవుడిని వైపు తిరగట్లేదు కాబట్టి వేరే వాటిని వైపు వారు చూస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు ఎలా వాళ్ళ మీదకి ఉగ్రత తీసుకురాబోతాడు, ఇవన్నీ ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ మాట్లాడాడు, ప్రవచించాడు. కానీ ఆయన ప్రవచించిని వెంటనే నెరవేరుతున్నట్టు కనిపించలే. సో ఇప్పుడు ఇర్మియా ఒక డిప్రెషన్లోకి వచ్చేసాడు, ఒక కృంగిపోయిన స్థితిలోకి వచ్చేసాడు. ఏంటి, దేవుడే కదా నాకు వాక్ ఇచ్చింది, దేవుడే కదా మాట్లాడమని చెప్పింది, దేవుడే కదా ఇలా జరగబోతుందని చెప్పింది, నేను దాన్ని ప్రకటించాను కానీ జరగట్లేదని ఒకలాంటి నిరాశలోకి వచ్చాడు. నిరాశలోకి వచ్చి ఇర్మియా ఏమంటున్నాడు, ఇక నుండి నేను ఏం మాట్లాడను దేవుని గురించి, నేను సైలెంట్గా ఉంటాను, నేను ఎవరికి ఏం చెప్పను, నేను సైలెంట్గా ఉంటాను అంటున్నాడు. కానీ మళ్ళీ ఏమన్నాడు ఇర్మియా, ఆయన వాక్కు నా ఎముకల్లో నా హృదయంలో ఎలా ఉందంట, అగ్ని వలె మండుచు నా ఎముకల్లోనే మూయబడినట్లుగా ఉన్నదంట. అంటే ఇర్మియా దేవుని వాక్కుని ఎంత కలిగి ఉన్నాడంటే అతను దేవుని వాక్కు గురించి మాట్లాడకుండా ఉండాలన్నా ఉండలేకపోతా ఉన్నాడంట. అంటే అతను దేవుని వాక్కుని విని విని లేకపోతే పొందుకొని ఒక బంధించబడిన స్థితిలోకి వచ్చాడు. ఈవెన్ తన ఎముకల్లో కూడా అగ్ని దాచిపెట్టబడినట్టుందంట. హల్లెలూయా. నువ్వు విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చూడాలంటే దేవుని వాక్యం అనేది నీ ఎముకల్లో అగ్ని వలె మండుతూ ఉండాలి.
దట్ ఈస్ ద అట్మాస్ఫియర్ దట్ యు క్రియేట్ ఫర్ మిరకల్స్ టు హ్యాపెన్. నీ జీవితంలో ప్రతిసారి అద్భుతాలు, ప్రతిసారి గొప్ప కార్యాలు చూడాలంటే దేవుని వాక్యము నీ ఎముకల్లో, నీ హృదయంలో అగ్ని వలె మండుతూ ఉండాలి. ఇప్పుడు ఆ తల్లి కోడి ఆ గుడ్డు మీద కూర్చొని ఏం చేస్తూ ఉంది? కావలసిన వేడిని, కావలసిన వాతావరణం సృష్టిస్తూ ఉంది. ఇప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని నీ లోపల పెట్టుకొని నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? నీ ఎముకల్లోకి అది అగ్ని వలె మండుతూ ఉంది, నీ హృదయంలో అగ్ని వలె మండుతూ ఉంది. ఎప్పుడైతే వాక్కు చేత నువ్వు మండించబడతా ఉంటావో నీ విశ్వాసం అనేది పురికొల్పబడి నీ విశ్వాసము కార్యాలు చూసే విశ్వాసంగా ఉంటుంది. దేవుడు మనల్ని ఇలా డిజైన్ చేశాడు. అంటే ఇప్పుడు నీ విశ్వాసము ఏదైనా సృష్టించగలదు. దేవుని వాక్యం చేత నువ్వు నింపబడి, వాక్కు చేత నువ్వు మండించబడతా ఉన్నట్లయితే ఆ కంపెనీలో నీకు జాబ్ లేకపోయినా నువ్వే ఒక అవకాశాన్ని సృష్టించి నువ్వే అందులోకి నడుచుకుంటూ వెళ్ళగలవు. అంటే అద్భుతాలు జరగటానికి, కార్యాలు జరగటానికి వాక్యం చేత మనం మండించబడాలి ఎల్లప్పుడు. వినేకుంది ఏమవుతుంది? విశ్వాసం వస్తూ ఉంది. అంటే ఒక కండిషన్ని మనం మెయింటైన్ చేయాలి. నీ పక్కన ఉన్న వ్యక్తితో చెప్పు, నువ్వు ఎప్పుడు కూడా దేవుని కార్యాలు చూడాలంటే ఆయన వాక్యము నీ హృదయంలో, నీ ఎముకల్లో అగ్ని వలె మండుతూ ఉండాలి. హల్లెలూయా. అంటే అగ్ని వల్లే మండటం అంటే ఏదో బయట నువ్వేదో కిరోసిన్ పోసి తగలేసినప్పుడు ఆ అగ్ని తీసుకొచ్చి నీ లోపల వేసుకున్నావని కాదు. ఆ వాక్యము నువ్వు ధ్యానించి దాని మీద నువ్వు ఆశ పెట్టుకొని, దాని మీద నువ్వు దృష్టి పెట్టి, దాని ద్వారా దేవుడు ఏం చేయగలుగుతాడో చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? అది నీ లోపల స్టర్ చేయబడతా ఉంది, ప్రేరేపించబడతా ఉంది. ఎప్పుడైతే ప్రేరేపణ అనేది అధికమవుతుందో అక్కడ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంట? మన లోపలికి వచ్చిన వాక్యాన్ని మనం పొదగటం నేర్చుకోవాలి. You need to incubate the word that has come inside of you. అబ్రహాంతో దేవుడే అన్నాడు, అబ్రహాం చూడు, అన్ని వైపులు చూడు, నువ్వు ఎక్కడ వరకు అయితే చూస్తావో నేను నీకు అక్కడ దాకా ఇస్తాను. అబ్రహాం ఏం చేశాడు? ఆ వాక్కుని, దేవుని దగ్గర నుంచి విన్న ఆ వాక్కుని పొదుగుతా వచ్చాడు, చూస్తా వచ్చాడు. 25 సంవత్సరాలు అయింది, ఇంకా ఇస్సాకు రాలేదు, ఇంకా వాళ్ళు రాలేదు, ఇంకా వీళ్ళు రాలేదు, చూస్తా వచ్చాడు. కానీ పొదిగాడు, అగ్నిని మన్నించుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా అబ్రహాం యొక్క సంతానంగా పిలువబడతాం. అతను నిజంగా దేశములకు తండ్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. విశ్వాసం ఎలా పురుకొల్పబడుతుంది, ఎలా ప్రేరేపించబడుతుంది? ఒకసారి యూదా పత్రికలోకి వెళ్దామా? మీ అందరికీ తెలిసిన వచనం 20వ అధ్యాయం 20వ వచనం. నేను యాంప్లిఫైడ్ క్లాసిక్లో చదువుతాను చూడండి. బట్ యూ బిలవెడ్ బిల్డ్ యువర్ సెల్ఫ్స్ ఫౌండెడ్ ఆన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్, మేక్ ప్రోగ్రెస్, రైజ్ లైక్ ఎన్ ఎడిఫిస్, హైయర్ అండ్ హైయర్, ప్రేయింగ్ ఇన్ ద హోలీ గోస్ట్. అంటే నువ్వు ఆత్మలో ప్రార్థించే కొలదంట ఒక పెద్ద కట్టడం వలె నువ్వు చేయబడతా ఉంటావు. ప్రతిరోజు అది పైకి కట్టబడతా ఉంటుందంట. అంటే ఆత్మలో ప్రార్థించిన ప్రతిసారి ఏం జరుగుతూ ఉంది? నీ లోపల విశ్వాసం అనేది పురుకొల్పబడతా ఉంది. నువ్వు ఒక పెద్ద కట్టడం వల్లే నువ్వు లోపల కట్టబడతా ఉంటావు. నువ్వు బయట ఏదైనా పొందుకోవాలంటే అది నీ లోపల మొదట కట్టబడి ఉండాలి. అది దర్శనమైనా, అది గృహమైనా, అది జాబ్ అయినా, అది స్వస్థత అయినా, అది ఏదైనా అవచ్చు. యు కాంట్ ఎక్స్పీరియన్స్ వాట్ యు కాంట్ కన్సీవ్. నువ్వు దేని విషయమైతే గర్భం దాల్చలేదో ఆ కార్యాన్ని నువ్వు చూడలేవు. అందుకే నువ్వేం చేయాలి? దాని విషయమైన విశ్వాసం నీ లోపల పురుకొల్పబడేటట్టు నువ్వు చూస్తూ ఉండాలి. నువ్వు కట్టబడతా ఉంటావంట. నేను ఆత్మలో ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? నేను కట్టబడతా ఉన్నాను. నేను గత సంవత్సరం ఎక్కడున్నాను, ఈరోజు అక్కడ లేను. లాస్ట్ నెలలో ఆత్మీయంగా ఎక్కడున్నాను, ఈరోజు అక్కడ లేను. అంటే ప్రతి నెల ఏమవుతుంది? ప్రతి వారము, ప్రతిరోజు నేను ఆత్మలో ప్రార్థన చేసే కొంది, వాక్యాన్ని ధ్యానించకుంది ఏమవుతుంది? నేను కట్టబడుతున్నాను. పెద్ద కట్టడం వల్ల చేయబడతా ఉన్నాను. ఐఎమ్ మేకింగ్ ప్రోగ్రెస్. అంటే నువ్వు స్టాగ్నెంట్గా లేవు. ప్రతిరోజు నీ లైఫ్లో నువ్వు ప్రోగ్రెస్ చూడాలంటే, ప్రతిరోజు నీ జీవితంలో కదలిక చూడాలంటే, ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చోవడం నేర్చుకోవాలి. ప్రతిరోజు ఆయన మాటని ధ్యానించడం నేర్చుకోవాలి. ఆ జరిగేకుంది ఏమవుతుంది? అతడు నీటి కాలలేందు ఓరని నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాయి. యెహోషువ, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రులు ధ్యానించాలి.
దాన్ని బోధించే విషయంలో, దాన్ని ధ్యానించే విషయంలో నువ్వు తప్పిపోకూడదు. అలా నువ్వు చేసినప్పుడు నీ మార్గాన్ని నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు, నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. అలా ఇంగ్లీష్లో ఏమంటుంది, యూ షాల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్ అండ్ యూ షాల్ హ్యావ్ గుడ్ సక్సెస్. దేవుడు ఏమన్నాడు, ఈ వాక్యం నీ లోపల అగ్ని వలె మండుతూ ఉంటే ప్రతిరోజు నువ్వు నా సన్నిధిలో వచ్చి కూర్చోవడం నేర్చుకుంటే సక్సెస్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అంటున్నాడు. అంటే ఈ వాక్యాన్ని కలిగి మనం సక్సెస్ఫుల్గా లేకపోతే అది మన లోపం. గాడ్ హెస్ ఆల్రెడీ డిజైన్డ్ యూ టు బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. హల్లెలూయా. నీ వైల్డెస్ట్ డ్రీమ్ ఏదైతే ఉందో దానికి మించిన సక్సెస్ దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చాడు. దేవుడు అన్నాడండి, నేను నిన్ను సక్సెస్ఫుల్గా చేస్తానని. నువ్వు ఫలిస్తావంతే, నువ్వు అభివృద్ధి చెందుతావంతే, నువ్వు విస్తరిస్తావంతే, నువ్వు మాట్లాడినప్పుడు కార్యాలు జరుగుతాయి అంతే. ఎందుకని ఈ వాక్కు నీ ఎముకల్లోకి వచ్చింది, నీ హృదయంలోకి వచ్చింది, మండుతా ఉంది, నువ్వు చూడగలుగుతా ఉన్నావు. వాక్ వచ్చిన ప్రతిసారి నీ దర్శనం తెరవబడతా ఉంది, నువ్వు చూడగలుగుతున్నావు, నీ విశ్వాసం పురికొల్పబడతా ఉంది. హల్లెలూయా. ఈ కార్యాలు జరుగుతాయని మనం ఎలా గ్రహిస్తామంట? విశ్వాసం ద్వారానే గ్రహిస్తామంట. ఈ లోపల మధ్యలో అపవాది వస్తాడు, లేకపోతే కొంతమంది వస్తారు, జరుగుతాయి అంటారా, దేవుడు చేస్తారంటారా, దేవుడు ఈ వ్యక్తిని బ్రతికిస్తాడంటారా, దేవుడు ఈ ఆర్థిక పరిస్థితుల్లో నుండి బయటికి తీసుకొస్తాడంటారా, దేవుడు నా లైఫ్ని ఇలా చేయగలుగుతాడంటారా. అప్పుడు నువ్వేం చేయాలి? ఆయన వాక్యము నా ఎముకల్లో అగ్ని వలె మండుతా ఉంది, నేను దాన్ని ధ్యానించాను, నేను ఆయనతో నడుస్తున్నాను కాబట్టి దేవుడు చేస్తాడని నువ్వు చెప్పాలి. హల్లెలూయా. ఎంత సంతోషంగా ఉన్నారు ఈరోజు. ఏదైనా సృష్టించడానికి ఇంకొక చిన్న విషయం చేయాలి, అదేంటంటే సరిగా మనం ఊహించాలి, సరిగా ఇమాజిన్ చేయటం నేర్చుకోవాలి, సరిగా ఊహించటం నేర్చుకోవాలి. ఆదికాండం 11వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? టైం లేదు కాబట్టి ఆ భాగాన్ని చూడట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక పర్వతాన్ని, ఒక గోపురాన్ని లేపాలనుకుంటున్నారు. అందరూ ఒకే భాష కలిగి, ఒకే భావాన్ని కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆకాశాన్ని అంటే ఎంత గోపురాన్ని కట్టాలనుకుంటున్నారు. దేవుడు అంట దిగి వచ్చాడంట. వాళ్ళు ఇంకా బాహ్యంగా కట్టారా? కట్టలేదు, కానీ వాళ్ళ మనస్సులో ఆల్రెడీ కట్టారు. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యము మన జీవితాల్లోకి వస్తుందో, నేను చెప్తాను జాగ్రత్త వినండి. మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, మీరు అన్న డూప్లెక్స్ ఎట్లా జరగబోతుందో నేను మీకు సీక్రెట్ చెప్తున్నాను, అందుకే జాగ్రత్త వినాలి. యు నీడ్ టు ఇమాజిన్ ద రైట్ థింగ్స్ ఎవ్రీడే. హల్లెలూయా. అది నువ్వు నీ సొంతం చేయలేవు. మళ్ళా వాక్యం నీ లోపలికి వచ్చే కొద్ది నువ్వు ఇమాజిన్ చేయగలుగుతావు. నేను కుమారుడినైతే నేను స్వాస్థ్యం కలిగిన వాడిని. ఈ భూమి మీద ఏలుబడి చేయడానికి దేవుడు నన్ను పిలిచాడు. ఈ భూమి మీద నేను అభివృద్ధి చూడటానికే పిలిచాడు. ఆయన స్వస్థతను చూడటానికే దేవుడు నన్ను పిలిచాడు. ఆయన కార్యాలు చూడటానికే దేవుడు నన్ను పిలిచాడని నువ్వు చూడటం ప్రారంభిస్తావు. విశ్వాసం ద్వారా నువ్వు గ్రహించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు ఊహించేది కూడా సరిచేయబడతా ఉంది వాక్యం ద్వారా. హల్లెలూయా. దేవుడు దానికి మించి ఆయన చేయగలడు. నువ్వు ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ నువ్వు మధ్యలో కట్ చేయకూడదు. టైం పడుతుంది కొన్నిసార్లు. నువ్వు రోజు వాక్యం ద్వారా పురికొల్పబడతా ఉండాలి. వాక్యం రాగానే నీ లోపల దర్శనం వస్తుంది, అంటే నీకు కనబడుతుంది, నువ్వు చూడగలుగుతావు. ఆ వాక్యం నీలో కట్టబడే కొంది గొప్ప వాటిని నువ్వు అడగగలుగుతావు దేవుణ్ణి. వాక్యం నీలో లేనప్పుడు నువ్వు జస్ట్ ఊహించుకుంటావు అంతే, దానికి ఫౌండేషన్ లేదు, దానికి ఆధారం లేదు. వాక్యం నీలో కట్టబడే కొంది నీకు తెలుసు, నేను ఇప్పుడు వాక్యం చేత కట్టబడ్డాను, ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని నెలలుగా, ఇన్ని రోజులుగా ఈ మాటలు నేను ధ్యానించాను, అవి నాలో కార్యం చేసినాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇదిగో నువ్వు దాన్ని అడుగు అంటాడు. ఆ బిల్డింగ్ని అడుగు అంటాడు దేవుడు, ఆ ఫారెస్ట్ని అడుగు అంటాడు దేవుడు, ఆ కాంప్లెక్స్ని అడుగు అంటాడు దేవుడు. ఎందుకని? నీ ఫెయిత్ ఒక లెవెల్కి వచ్చింది. అంటే ఇదంతా కూడా ఎట్లా, దీనికి రా మెటీరియల్ ఎక్కడుంది? దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. డబ్బులు ఎలా వస్తాయి, ఎలా చేస్తాం, ఎలా జరిగింది అని దానికి ముందు దేవుడు ఏం చూపిస్తున్నాడు నాకు, దేవుడు ఏం చేయమంటున్నాడు, ఈ వాక్యం ధ్యానించకుంది నీకు తెలిసిపోద్ది. అందులోకి నువ్వు అడుగేయాలా, వేయకూడదా, దాన్ని ఎప్పుడు నీ సొంతం చేసుకోవాలి నీకు తెలిసిపోద్ది. ఎందుకని? వాక్యం నీలో ఉన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా దేవుని ఆత్మని కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయన స్వరాన్ని నువ్వు ప్రతిసారి పసిగట్టగలుగుతావు, ఆయన కదలికలు నువ్వు పసిగట్టగలుగుతావు, ఆయన చెప్పేది నువ్వు విని అందులోకి అడుగు వేయటానికి నువ్వు ఇష్టపడతావు. అది ఎంత రిస్క్ అయినా సరే. హల్లెలూయా.
నేను ఒక మాట చెప్పమంటారా? మీరేం అభ్యంతర పడినంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఏం అడిగితే అది ఆయన చేయగలుగుతాడు. హల్లెలూయా. కానీ నీ విశ్వాసం సరైన దిశలో ప్రయాణం చేసిందా లేదా అనేది నువ్వు చూసుకోవాలి. నీ స్వభావం సరిగ్గా ఉందా, నీ హృదయం సరిగ్గా ఉందా, నువ్వు సరిగా దేవునితో నడుస్తున్నావు లేదా నువ్వు చూసుకోవాలి. వాక్యం చెప్పారు ఈరోజు, మనం ఏది కన్ఫెస్ చేసినా దేవుడు ఇస్తాడు, ఏది ఒప్పుకున్నా అక్కడ బ్రేక్ త్రూ జరుగుతుందని వాక్యం విన్నావు ఈరోజు. కానీ నీ హృదయాన్ని నువ్వు ప్రతిరోజు జాగ్రత్తగా పెట్టుకోవట్లా. నువ్వు నమ్ముతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నీ నోటి మాటను బట్టి కాదు అక్కడ జరిగేది, నీ హృదయం యొక్క కండిషన్ బట్టి. ఎందుకని? హృదయ ఆలోచనల్ని, హృదయ అంతరంగంని ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ వ్యక్తి ఇది ఎందుకు అడుగుతున్నాడు, ఈ వ్యక్తి ఎవరికి ఉపయోగపడదామని అడుగుతా ఉన్నాడు, ఈ వ్యక్తి సమాజాన్ని ఎందుకు ఉద్ధరిద్దామని ఇది అడుగుతా ఉన్నాడు, ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు గొప్ప వాటిని అడగబోయే ముందు నీ హృదయాన్ని జాగ్రత్త కాపాడుకున్నప్పుడు. అవునా? కొన్నిసార్లు మనుషులు అన్న మాటల్ని వదిలేయాలి. కొన్నిసార్లు కొంతమంది ఎంత క్లాసికల్గా జీవిస్తారంటే 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన మైండ్లో పెట్టుకొని దాన్ని పొదిగి మరణాన్ని తెచ్చుకుంటారు జీవితం మీదకి. కానీ దేవుడు మనల్ని అలా డిజైన్ చేయలేదు. ఎంతమంది గొప్ప కార్యాల కోసం దేవుడిని నమ్ముతా ఉన్నారు? సరే, వాక్యం ముగించిపోయే ముందు ఒక చిన్న ప్రశ్న నేను అడుగుతాను. దేవుడు కార్యాలు ఎందుకు చేయాలండి? ఆలోచించారు ఎప్పుడైనా? దేవుడు కార్యాలు ఎందుకు చేయాలంటారు? సరే, ఇంకో ప్రశ్న అడుగుతాను. దేవుని కార్యాలు జరగకపోయినా పర్లేదు, నా లైఫ్ అలా స్మూత్గా వెళ్ళిపోతుంది, అలా వెళ్ళినా ఓకే అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీకు జాబ్ ఉంది కదా, హెల్త్ ఉంది కదా, అంత బాగానే ఉంది కదా, ఇంకెందుకు కార్యాలు? ఆలోచించారు ఎప్పుడైనా? అవి లేని వాళ్ళకి కార్యాలు కావాలి. ఇప్పుడు టొబాకో కంపెనీ ఓనరో లేకపోతే గుంటూరులో కొంతమంది ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, 1000 కోట్లు 10,000 కోట్లు ఆస్తి ఉన్న వాళ్ళు చర్చిలోకి వచ్చారు అనుకుందాం ఈరోజు. వాళ్ళకి ఏం కార్యాలు జరగాలి? మనం అడిగేవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆలోచించారు ఎప్పుడైనా? సరే, ఇంకో చిన్న ప్రశ్న. నీకెందుకు దేవుడు కార్యాలు చేయాలి? అఫెండ్ అవ్వమాకండి, జస్ట్ చెప్తారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దేవుడు నీకెందుకు కార్యాలు చేయాలి చెప్పంటారా? నువ్వు ఆయన కుమారుడు కాబట్టి చేయాలి. నీ ద్వారా ఆయన కార్యాలు చేసినప్పుడు, నీకు ఆయన కార్యాలు చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఆయన నామము మనుషులు అందరూ ఎదుట మహింపరచబడతా ఉంది. అప్పుడు దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత సర్వ సృష్టి అంతా కూడా చూడబోతా ఉన్నారు. అలాగే వాక్యమంతా మీరు ధ్యానించినప్పుడు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతిసారి తన ప్రజలకు కార్యాలు చేస్తానే వచ్చాడు దేవుడు. అది దేవుని యొక్క మంచితనం, అది దేవుని యొక్క స్వభావం. తన పిల్లల్ని ప్రత్యేకమైన వారిగా పెట్టాలనుకున్నాడు దేవుడు. అంతే. ఇజ్రాయెల్ ప్రజలతో ఏమన్నాడు? భూమి మీద మీ వంటి వారు నాకు ఎవరు లేరు, నా మైండ్లో ఫస్ట్ పొజిషన్ మీరే టాప్లో ఉండాలి. ఈవెన్ కొన్ని ఆశీర్వాదాలు కూడా ఇజ్రాయెల్కి అంతే ఇచ్చాడు, అవి మనకు కూడా వర్తిస్తాయి ఈరోజు. దేవుడు ఏమన్నాడు? మీరు తలగా ఉంటారు కానీ మీరు తోగ్గా ఉండరు. ఎందుకని? నన్ను బట్టి. మీరు పైవారిగా ఉంటారు కానీ మీరు కిందవారిగా ఉండరు. మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం, మీరు బయటకు వచ్చినప్పుడు ఆశీర్వాదం, మీ తొట్టిలో ఆశీర్వాదం, మీ పిండిలో ఆశీర్వాదం, మీ బుడ్డిలో ఆశీర్వాదం, మీ కార్స్లో ఆశీర్వాదం, మీ హౌజెస్లో ఆశీర్వాదం, మీ జాబ్స్లో ఆశీర్వాదం, మీ మ్యారేజ్లో ఆశీర్వాదం. ఎందుకని? నన్ను బట్టి. నా మహిమని నీ లోపల చూపించుకోవాలనుకున్నానయ్యా, అందుకు నేను కార్యాలు చేసే దేవుడిని. ఎందుకంటే నువ్వు నా కుమారుడివి, నా కుమార్తె కాబట్టి. దట్ ఈస్ గాడ్స్ డిజైర్ ఫర్ యు. హల్లెలూయా. ఒక వచనం చూసి ముగిద్దామా? రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. And those whom he thus foreordained, he also called. And those whom he called, he also justified, acquitted, made righteous, putting them into right standing with himself. ఇది ఎందుకు చదువుతున్నా అంటే ఇక్కడ ఒక మాట ఉంది. And those whom he justified, he also glorified. Next part. He also glorified, raising them to a heavenly dignity and condition or state of being.
ఆయన ఏం చేశాడంట, ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడంట. పిలిచిన వారిని ఏం చేశాడంట, నీతిమంతులుగా చేశాడంట. నీతిమంతులుగా తీర్చి వాళ్ళని ఏం చేశాడంట, మహిమపరిచాడంట. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమైనా ఉంటుందంటే హెవెన్లీ డిగ్నిటీ వాళ్ళకి ఇచ్చాడంట. పరలోక సంబంధమైన పరపతి, పరలోక సంబంధమైన గౌరవం దేవుడు మనకిచ్చాడంట. హల్లెలూయా. అంటే భూ సంబంధమైన గౌరవం కూడా కాదు, పరలోక సంబంధమైన డిగ్నిటీ దేవుడు మనకిచ్చాడు, పరలోక సంబంధమైన గౌరవం దేవుడు మనకిచ్చాడు. అంటే ఆయన దృష్టిలో మనం ప్రత్యేకపరచబడిన వారం. ఆయన ఏం చేస్తాడంట, మనం నీతిమంతులుగా తీర్చి అక్కడితో వదిలేయట్లేదంట, లేకపోతే చనిపోయిన తర్వాత ఏదో చేస్తామని అనట్ల. ఆయన ఏమంటున్నాడు, నీతిమంతులుగా తీర్చి మహిమపరుస్తాడంట. హల్లెలూయా. దేవుడు అందుకు మన జీవితంలో ఆయన కార్యాలు చేయాలనుకుంటున్నాడు. విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని రాజ్యం యొక్క ఆధిపత్యాన్ని జీవితంలో తీసుకొస్తుంది. ఇట్ బ్రింగ్స్ ద కింగ్డమ్ డొమినియన్ ఇన్ యువర్ లైఫ్. దేవుని రాజ్యం పడిపోవటం అనేది ఏమైనా ఉందా? చరిత్రలో చూసినప్పుడు దేవుని రాజ్యం తగ్గిపోవటం అనేది ఉందా? యెషయా ఏమని ప్రవచించాడు, ఆయన రాజ్యం యొక్క అభివృద్ధికి అంతం లేదు. ఎవరైతే ఈ రాజ్యంలోకి వస్తారో, ఎవరైతే ఈ రాజ్యంతో కనెక్ట్ అవుతారో వాళ్ళ జీవితాల్లో దేవుడిచ్చే అభివృద్ధికి అంతం లేదు, అంతే. ఎందుకంటే దే ఆర్ కనెక్టెడ్ టు హెవెన్లీ కింగ్డమ్. హెవెన్లీ ఫైనాన్సెస్కి మనం కనెక్ట్ అవుతా ఉన్నాం, హెవెన్లీ హెల్త్కి మనం కనెక్ట్ అవుతా ఉన్నాం. హల్లెలూయా. పరలోక సంబంధమైన ఆర్థిక వ్యవస్థకి మనం కనెక్ట్ అవుతా ఉన్నాం విశ్వాసం ఉన్నప్పుడు. యేసుప్రభువు వారు ఏం చేస్తున్నారు, 5 రొట్టెలు 2 చేపలు పైకెత్తి పరలోకంలో ఉన్న ఆర్థిక వ్యవస్థతో ఆయన కనెక్ట్ అవుతా ఉన్నాడు. మేబీ ఆయన చూసి ఉంటాడు, నాకు తెలుసు ఈరోజు ఆహారం లేదు, రొట్టెలు లేవు, చేపలు లేవు అని మీరు అంటారు, కానీ 5,000 మంది ఆల్రెడీ పోషించబట్టం ఆయన చూసి ఉంటాడు. హీ నోస్ మనుషులు సప్లై చేయలేకపోయినా హెవెన్ సప్లై చేస్తుందని యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. కొన్ని కార్యాలు మన జీవితంలో అలానే జరగబోతా ఉంది. మనుషులు సప్లై చేయలేరు వాటిని, మనుషులు వాటికి డబ్బిచ్చి కట్టలేరు. దేవుడు ఏం చేస్తాడు, పరలోకపు బ్యాంక్ని ఆయన తెరుస్తాడు. ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెన నేను మీ మీద కుమ్మరిస్తానంట. ఆయన మహిమలో నుండి ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ పరలోక సంబంధమైన ఆర్థిక వ్యవస్థ తెరవబడుతుంది. హల్లెలూయా. జనములు మీ వెల్లికి రాబోతా ఉన్నారు, రాజులు మీ ఉదయకాంతికి లేకపోతా ఉన్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి నీ వద్దకు తేబడతా ఉన్నారు. ఎవరి ద్వారా అయినా దేవుడు ఈ భూమి మీద నీకు ఫేవర్ చూపించగలడు, నీ విశ్వాసం పరిపక్వత చెందినప్పుడు. హల్లెలూయా. అంటే ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏదైనా క్రియేట్ చేయగలవు. ఆ అదృశ్య లోకంలోకి వెళ్ళి ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ నువ్వు చూసి దాన్ని ఇక్కడ నువ్వు చేయగలవు. అదృశ్య లోకంలోకి వెళ్ళి ఒక హాస్పిటల్ని చూసి దాన్ని నువ్వు ఇక్కడ కట్టగలవు. ఒక ఇల్లుని చూసి నువ్వు ఇక్కడ కట్టగలవు. నువ్వు ఏదైనా చేయగలవు ఈ భూమి మీద. ఈ వాక్యం నీకు లైసెన్స్ ఇచ్చింది. దేవుడు ఏం చేశాడు, కొలత లేకుండా నా ఆత్మని మీ మీద కుమ్మరిస్తాడు. శక్తి చేత బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారానే ఆ కార్యాన్ని చేస్తానండి దేవుడు. నీకు విశ్వాసం ఉంటే దేవుడు అక్కడ దాకా చేయగలుగుతాడు. అలా నీ పక్కన చెప్పు, నువ్వు విశ్వాసాన్ని ఉపయోగించి ఈ తరంలో నువ్వు కొన్ని సృష్టించాలి. ఆయన రాజ్యవ్యాప్తి కోసం కొన్ని అద్భుతాలు నువ్వు చేయాలి, కొన్ని కార్యాలు నువ్వు చేయాలి, కొన్ని వాటిని నువ్వు కట్టాలంతే. హల్లెలూయా. ఎంతమంది విశ్వాసం పురుకొల్పబడింది ఈరోజు? మనం ఈ పొజిషన్లో ఉండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దేవుడు మనకి ఇవ్వబోయే నెక్స్ట్ హాల్ని మనం ప్రేరేపిస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మనకి ఇవ్వబోయే సొంత స్థలాలని మనం ఏం చేస్తున్నాం, అది లాజికల్గా అర్థం కాదు, కానీ విశ్వాసంతో మనం గ్రహించగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. ఈ విశ్వాసం ప్రేరేపించబడినప్పుడు నేను చూస్తా ఉన్నాను, సంఘంలో ప్రతి ఒక్కరు ఆశ్రయించబడటం, ప్రతి ఒక్కరూ సర్వసమృద్ధిలో నడవడం. నువ్వు విత్తిన ప్రతి విత్తనం యొక్క పంట, ఆ పంట వచ్చేటప్పుడు ఎలా వస్తుంది అంటే అది మామూలుగా రాదు, అది పరలోకంలో ఉన్న ఆర్థిక వ్యవస్థతో కనెక్ట్ అయి వస్తుంది. నీ అవసరానికి మించి మాత్రమే కాదు, నీ అవసరానికి కొన్ని రెట్లు ఎక్కువ దేవుడు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తుంది, అపరిమితమైన ఆశీర్వాదాలను మన జీవితంలో తీసుకొని వస్తాం. దేవుడు డిజైన్ చేశాడండి మన లైఫ్ని, మనము ఆయన రాజ్యం యొక్క ఆధిపత్యాన్ని చూడాలని. మనం ఓడిపోయిన వారిగా ఉండకూడదు, మనం తక్కువ వారిగా ఉండకూడదు.
పాస్టర్ గారు ఏదో కొత్త కొత్త మాటలు చెప్తున్నాడు. లేదు లేదు, మీరు బైబిల్ చదవండి, నూతన నిబంధన అంతా చదవండి. గాడ్ ఆఫ్ మిరకల్స్, గాడ్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్. నువ్వు ఇంపాసిబుల్ అనుకున్నది దేవుడు చేయగలుగుతాడు. ఇది నా వల్ల కాదు, ఇంకా నేను ఇందులోకి వెళ్తే చచ్చిపోతాను నువ్వు అనుకుంటే దేవుడు అక్కడే నిన్ను నిలబెట్టి అనేక మందికి దేవునికరంగా చేయగలుగుతాడు. హల్లెలూయా. నీ విశ్వాస జీవితం, దానిలో నువ్వు ఎదగలిగితే ఈ ఆశీర్వాదాలన్నీ నువ్వు చూడగలుగుతావు. నీ లైఫ్లో ఏది సరిగ్గా లేదో ప్రతిదీ నువ్వు కరెక్ట్ చేయగలుగుతావు. నీ ఇంట్లో ఏం సరిగ్గా లేదో దాన్ని నువ్వు కరెక్ట్ చేయగలుగుతావు. నెలాఖరు అయ్యేసరికి డబ్బులు అయిపోతుందా, విశ్వాసంతో నువ్వు దాన్ని కరెక్ట్ చేయగలుగుతావు. నువ్వు ఆయన రాజ్యంలోకి విశ్వాసంతో విత్తినప్పుడు పరలోకంలో ఉన్న ఆర్థిక నిధులతో నువ్వు కనెక్ట్ అవటం మొదలు పెడతావు. హల్లెలూయా. ఒక మాటతో ముగించాలనుకుంటున్నా, దేవుడు మంచివాడండి. హల్లెలూయా. ఫినిషింగ్ ట్యాగ్ ఇవ్వమంటారా? నమ్ముటి నీ వలన అయితే. హల్లెలూయా. యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ బై ఫెయిత్. మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ కళ్ళు మూసుకుందామా, దేవునికి థ్యాంక్స్ చెప్దామా.